వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. అనిల్ గారు, ఈ పాడ్కాస్ట్ వీడియో పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ కోసం మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. ఎన్ఆర్ఐలు ఎక్కువగా కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తుంటారు. సో చాలా మంది ఇక్కడ స్థలాలు కొంటుంటారు, కొంతమంది ఫ్లాట్స్ కొంటుంటారు, కొంతమంది విల్లాస్ కొంటుంటారు, అపార్ట్మెంట్స్ కొంటుంటారు, ఇంకొంతమంది వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా ఇండిపెండెంట్ హౌస్లు ఎక్కువగా కొంటుంటారు మన ఇండియాలో. సరే, దానికి ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల పాటు ఒక లోన్ టెన్యూర్ పెట్టుకుంటారు. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే, ఒక 5-6 సంవత్సరాలు మంత్లీ ఈఎంఐ కట్టుకుంటూ పోయాక 6th ఇయర్ 7th ఇయర్ వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏదైనా అమ్మడం వల్ల వాళ్ళకి ఒక 50 లక్షలు, ₹1,00,00,000, ₹2,00,00,000 ఒక పెద్ద లంసమ్ అమౌంట్ అనేది చేతికి వస్తుంది. సో ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు టెన్యూర్ ఉంది. సరే, ఇంక వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సరేలే మన చేతిలో ఒక ₹50 లక్షల క్యాష్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళేసి మన అంటే మంత్లీ ఈఎంఐ బర్డన్ తగ్గించుకోవడానికి 50 లక్షలు తీసుకెళ్ళేసేసి మనం లోన్ క్లోజ్ చేద్దాము, సో లోన్ ప్రీ క్లోజ్ చేద్దామని అనుకుంటుంటారు చాలామంది. సో కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి లోన్ని ప్రీ క్లోజ్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అంటారు? అండ్ దీంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటో ఒక్కసారి మన ఎన్ఆర్ఐ ఆడియన్స్ కోసం కొంచెం డీటెయిల్గా చెప్పగలరు? తప్పకుండా. ఈ క్వశ్చన్స్ యాక్చువల్లీ క్వైట్ కామన్గా నా క్లయింట్స్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. లేదా యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానీ, దుబాయ్లో ఉన్న వాళ్ళు కానీ. కాంటెక్స్ట్ ఏంటంటే, మాకు లోన్ ఉంది, ఒక 15-18 సంవత్సరాల లోన్ ఉంది. ఇక్కడ 8.9% మేము ఒక్కోసారి 9.25 కూడా. ఎన్ఆర్ఐస్కి జనరల్గా ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. సో నేను 9.25 కూడా పెడతాను. అండ్ ఇంకొక యూజువల్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్ కమర్షియల్ ప్రాపర్టీస్లో కూడా కొంటూ ఉంటారు. అక్కడ ఇంకా కొంచెం 0.25% ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్, అంటే 10% వరకు కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో మేము ఈ ఇంట్రెస్ట్ ఈఎంఐ కట్టుకుంటూ, అంటే ఈఎంఐలో ఏంటంటే మొదటి సంవత్సరాలు చూసుకుంటే ఇంట్రెస్ట్ కాంపౌండెంట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ అంటే మనం అస్సలు పేమెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎక్కువ కడతా ఉంటాం అర్లీ ఇయర్స్లో. సో అలాంటి కాంటెక్స్లో మేము ఏం చేయమంటారని క్వైట్ కామన్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే చూడాల్సింది, మీరు అన్నట్టు ఏదైనా ప్రాపర్టీ నుంచి వచ్చినా కానీ, ఆర్ సేవింగ్స్ వచ్చినా కానీ, డబ్బులు ఉంటే మాత్రం ఐ సజెస్ట్ ఇట్లాంటి హై ఇంట్రెస్ట్, వాళ్ళ కేసులో హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ని క్లియర్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎఫ్డీలు అక్కడ పెట్టుకున్న, అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేసిన 3-4% వస్తాయి, మ్యాక్సిమం 5% వస్తాయి. 5% వచ్చి అక్కడ పెట్టే కన్నా ఇక్కడ లోన్ తొందరగా కంప్లీట్ చేస్తే అక్కడ సేవింగ్స్ అనేది మళ్ళీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక లోన్ ఉంది, అప్పు ఉందనే బర్డెన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అప్పు లేకపోతే ఏంటంటే నీకు ఆ మెంటల్ పీసే వేరే ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్, ఎస్పెషలీ కన్సిడరింగ్ అక్కడ ఆల్రెడీ స్ట్రెస్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, సొసైటీలో అన్నీ ఉన్నాయి. దాని మీదకి నుంచి ఈఎంఐ ప్రతి నెల నేను 60,000 కట్టాలి, 70,000 ఇండియాకి పంపించాలనే టెన్షన్ ఒకటి. అండ్ ఇంకొక ఇంకోటి పాయింట్ ఒకటి ఏమవుతుందంటే, ఇప్పుడు యూఎస్లో ఎస్పెషల్లీ కొత్తగా ఏవైతే మనము డబ్బులు రెమిటెన్సెస్ ఇండియాకి పంపిస్తున్నాము, దాని మీద 5% అనే ట్యాక్స్ కూడా రాబోతుందనే భయం కూడా చాలామంది ఎన్ఆర్ఐలకి కొత్తగా పట్టుకుంది. ఇమాజిన్ చేయండి, ప్రతి సంవత్సరం మన ఈఎంఐ ఆటోమేటికలీ 5% పెరిగినట్టే. బికాజ్ మనం లోన్ అనేది మనకు తెలుసు, బట్ ఇట్ ఈస్ ఏ రెమిటెన్స్. సో ఒక ఎక్స్పాట్రియేట్ డబ్బులు బయటికి పంపిస్తున్నట్టు అది రెమిటెన్స్. అలాంటి టైంలో కూడా నాకు చాలామంది మధ్యలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, అట్లా 5% అడిషనల్గా కట్టడం కన్నా తొందరగా క్లోజ్ చేసుకొని ఆ సేవింగ్స్ ఏదో అక్కడే బిల్డ్ చేసుకుందాం అనే క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఈ అన్నింటికి ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ కట్టేసేయండి. ఉంటే మాత్రం పెట్టుకోవడం కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న హోమ్ లోన్స్ అన్నీ. వెరాజ్ మనం ఇది ఆపోజిట్ చెప్తాము మన రెసిడెంట్ ఇండియన్స్కి. ఎందుకంటే హోమ్ లోన్కి ఒక 2 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్లో పాత రెజీమ్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్, మన ట్యాక్సబుల్ ఇన్కమ్ తక్కువ చేస్తుంది. ఓకే, అందుకోసమే మనం ఏమంటాము, ఇక్కడైతే హోమ్ లోన్ తీర్చాల్సిన అవసరం లేదు, మీరు హోమ్ లోన్ ఉంచుకోండి. అండ్ మనకి ఇంకొక 1-2% తక్కువ ఉంటుంది. ఎన్ఆర్ఎస్ కన్నా కూడా 0.5% అనేది ఈజీగా తక్కువ ఉంటుంది హోమ్ లోన్. సో అది తక్కువ ఉంటుంది, మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మాత్రం లోన్ తీర్చకండి, ఇన్వెస్ట్ చేసుకోండి అంటాం. అక్కడ వాళ్ళకు మాత్రం కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏమవుతుందంటే, మీరు చూస్తే లాస్ట్ 6 months to 8 months ఇంతకుముందు డాలర్ అనేది ఇండియన్ రూపీకి అగైనెస్ట్గా స్ట్రాంగ్ ఉండేది. బట్ ఇప్పుడు ఆన్ ద హోల్ డాలర్ ఇండెక్స్ వీక్ అవుతూ వస్తుంది.
సో మన రూపీ డిప్రిసియేషన్ అనేది ఇంతకుముందు రాలేదు. ఇంతకుముందు ఏంటంటే రూపీ డిప్రిషియేషన్ అవుతుంది కాబట్టి నీ లోన్ బర్డెన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ డాలర్స్ దట్ యు పే ఎవ్రీ మంత్, మనం ఈఎంఐకి రూపీ వాల్యూ పడిపోతే తక్కువ డాలర్స్ పే చేస్తాం. కానీ ఇప్పుడు ఆపోజిట్ జరుగుతుంది, మనం ఎక్కువ డాలర్లు పే చేయాలి. ఎందుకంటే రూపీ యాక్చువల్లీ స్ట్రెంత్ అవుతుంది. మీరు చూస్తే గోయింగ్ ఫార్వర్డ్ కూడా రూపీ స్ట్రెంత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు 84, 85 దగ్గరకు వచ్చేసింది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా 3-4 రూపాయలు తగ్గే ఉంది. అంటే $1కి 82, 83 అవుతుంది. అంటే నువ్వు డాలర్ అటు ఇంట్రెస్ట్ కడుతున్నావు, డాలర్ వాల్యూ పెరుగుతుంది. సో ఈఎంఐ ఇంకా బర్డెన్స్ పెరుగుతాయి. అండ్ కన్సిడరింగ్ ట్రంప్ అన్న పనులు చేస్తున్నాడు అని, అవునవును, భయపెడుతున్నాడు బాగా. సో ఆ 5% కూడా యాడ్ చేశాడంటే మీకు ఈఎంఐలు 5% పెరిగినట్టే బర్డెన్ కంపల్సరీ. సో అందుకోసమే డబ్బులు ఉంటే మాత్రం తొందరగా క్లియర్ చేసుకొని, కావాలంటే అడిషనల్ డబ్బులు ఉంటే మీరు ఇండియాకి వస్తాము ఒక 5 ఇయర్స్లో అనుకుంటే వేరే మంచి ఇన్వెస్ట్మెంట్లు, మంచి రిటర్న్స్ ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకొని దేర్ బై వచ్చేప్పటికి ఒక పెద్ద కార్పస్, అట్ ద సేమ్ టైం ఉండడానికి ఒక ఇల్లు, 2 ఉండేట్టు చేసుకోవడం ఉత్తమం దాన్ ఇక్కడ. ఈవెన్ సేమ్ అప్లైస్ టు దుబాయ్, యూఏఈ కూడా. మీరు చూసుకుంటే అక్కడ కొద్దిమంది నా క్లయింట్స్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు, సార్ ఇక్కడ మాకు 3%, 2%లోనే లోన్ వస్తుంది, ఎందుకు అక్కడ లోన్ తీసేసుకొని ఇక్కడ ఈఎంఐకి తొందరగా క్లియర్ చేయొచ్చు అనే క్వశ్చన్ అడుగుతారు. ఎస్, చేయొచ్చు. ఎందుకంటే అక్కడ 2%, ఇక్కడ నేను 9% కడుతున్నారు. 7% ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఉంది. వై షుడ్ యూ పే? నువ్వు అక్కడ తీసేసుకొని తొందర క్లియర్ చేసేసుకుంటే అక్కడే 2% కట్టుకుంటే నువ్వు యాక్చువల్లీ నీకు డబ్బులు సేవ్ అవుతాయి. సో అక్కడ నీకు తక్కువ రేట్లో లోన్ దొరుకుతున్నప్పుడు ఆ లోన్ అక్కడ తీసుకో, ఇక్కడ తొందర క్లియర్ చేసేసి ఆ లోన్ మెల్లిగా 2%లో కట్టుకో. చాలా చోట్ల ఎక్కడైతే లో ఇంట్రెస్ట్ రెజ్యూమ్, వెదర్ ఇట్ ఈస్ జపాన్ అనుకోండి, మల్టిపుల్ ప్లేసెస్లో ఎక్కడైతే తక్కువ దొరికితే అక్కడ తీసేసుకోండి, ఇక్కడ కట్టేసేయండి. కొంచెం పీస్ఫుల్గా లోన్స్ ఎక్కువగా పెట్టుకోకుండా హై ఇంట్రెస్ట్. అండ్ కన్సిడరింగ్ ఇప్పుడున్న టైంలో మాత్రం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో రూపీ స్ట్రాంగ్ అవ్వబోతుంది. అలాంటి టైంలో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కీప్ ఆన్ పేయింగ్ ఇంట్రెస్ట్ అనవసరంగా బలవంతంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మొత్తానికి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ దృష్టిలో ఉంచుకొని లోన్ ఎన్ఆర్ఐలు ప్రీ క్లోజ్ చేయడమే ఉత్తమం అంటారు. ఎస్, ఉత్తమం. ఎందుకంటే ఈజీ అవుతుందండి. మనకి ఎంత ప్రతి నెల పంపాలి, ప్రతి నెల ట్రాన్స్ఫర్స్ చేయాలి, ప్రతి నెల గుర్తు చేసుకోవాలి. సో ఈ అన్ని నెత్తి నొప్పిలు. డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ అడిషనల్గా కట్టడం? అక్కడ కూడా మీకు మంచి, ఇప్పుడు యూఎస్లో మంచి ఇండెక్స్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. చేసినా అక్కడ వచ్చేది ఎంత 8-9%. అది ఈక్వలెంట్ ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా ఇక్కడ ఇంట్రెస్ట్ క్లోజ్ చేస్తే దట్ ఈస్ ఎర్న్డ్ అనుకుంటా, లోన్ తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి.